అరే డొమి మోయా, ఓ డొమి మోయా, ఎక్కడ నువ్వు? ఇక్కడున్నావా? డొమి మోయా, ఈ రోజు అసలు ఏం లేవు, నీకు గుర్తుందా? ఒరే గుర్తుందా అని చెప్పి నువ్వు దేనికి రా పూల్లోకి దూకేసావు? అంటే డొమి మోయా, నాకు ఫస్ట్ ఇది చెప్పు, ఈ రోజు అసలు ఏం లేవు, నీకు గుర్తుందా లేదా? నాకు దేనికి గుర్తులేదు రా శింషా. ఈ రోజు వచ్చేసి కోకో కోలా డే. డొమి మోయా, ఈ రోజు అయితే కోకో కోలా డే. ఈ రోజు వచ్చేసి మనం ఏదైనా స్పెషల్ గా చేద్దాం డొమి మోయా. ఒరే శింషాన్, ప్రతి పండక్కి మనం ఏదైనా స్పెషల్ గా చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదరా. అరే ఏంటి డొమి మోయా, ఎప్పుడు చూసినా నువ్వు అయితే డబ్బులు గిబ్బులు అని మాట్లాడతావు. నా కోసం నువ్వు ఈ మాత్రంగా చేయలేవా? లాస్ట్ టైం డైరీ మిల్క్ డే రోజు మాత్రమే మనం అయితే మన ఇంటినంతా డెకరేట్ చేసాం. ఈ రోజు కోకో కోలా డే డొమి మోయా, మనమైతే ఈ రోజు కానీ అట్లనే చేద్దాం. ఈ ఐడియా మాత్రం పలిచిందనుకో, ఇంటి నిండా కోకో కోలా ఉంటుంది, నేనైతే అంతా తాగుతాను, భలే మజా వస్తుంది. కానీ శింషాన్, నీకు విషయం చెప్పాలా? నాకైతే అసలు ఎగ్జైట్మెంట్ గానీ ఏం లేదురా ఈ రోజు కోకో కోలా డే అని చెప్పి. నాకైతే అసలు ఏం గానీ అనిపించట్లేదు. ఏంటి, నీకు అసలు ఎగ్జైట్మెంటా లేదా? అయితే నా దగ్గర ఇంకా వేరే ప్లాన్ ఉంది. డొమి మోయన్ అయితే మామూలుగా ఆడదాం అనుకున్నా, బట్ మన డొమి మోయకేమో ఎగ్జైట్మెంట్ గా లేదంటున్నాడు కదా. ఇప్పుడు వచ్చేసి ప్లాన్ బి, మన ఇంటిని అయితే ఎట్లయినా గానీ ఈ రోజు కోకో కోలా థీమ్ లో అయితే చెయ్యాలి. ఇదే నా టార్గెట్ అనమాట. ఎన్ని ప్లాన్లు వేసినా గానీ మన ఇంటిని అయితే ఈ రోజు కోకో కోలా థీమ్ లో చేయబోతున్నాం. సో ఈ ప్లాన్ బిలో నేనేం చేస్తాను తెలుసా? మన డొమి మోయకి అయితే ఒక సర్ప్రైజ్ ఇస్తాను. ఆల్రెడీ నేనైతే ఆ సర్ప్రైజ్ రెడీ చేసి పెట్టేశాను. డొమి మోయా, ఒరే మళ్ళీ వచ్చావా? చెప్పురా శింషాన్, ఈసారేంటి? నీకోసం నేనైతే ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. ఏంటి సర్ప్రైజా? ఏంట్రా అది? నువ్వు నా వెనకాల వస్తే నీకే తెలుస్తుందో ఏమోయ్యా. ఈ రోజు కోకో కోలా డే కదా, నీకైతే స్పెషల్ గా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నేను. ఆ సర్ప్రైజ్ గా చూసే వరకు నువ్వైతే ఖచ్చితంగా షాక్ అయిపోతావు. కోకో కోలా డే రోజుని నాకైతే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? అసలు ఏంటబ్బా వీడు, అసలు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? నువ్వు చూస్తూ ఉండు ఏమోయ్యా, నీకే తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నావు కదా, నీ కార్ని నేను ఎట్లా మార్చాను. ఊరే, ఇదేంట్రా ఇది? రెడ్ పెయింట్ కొట్టావు? అరే ఇది రెడ్ పెయింట్ కట్టో ఏమోయ్యా, ఏంటి నువ్వు అంతా గాలి తీసేసావు. ఇది రెడ్ పెయింట్ కానే కాదు అసలు. ఈ కార్ అంతా నేనైతే కోకో కోలా థీమ్ లో చేపించాను. ఇక్కడ చూడు, పైన వచ్చేసి వేరే కలర్ ఉంది కదా, ఈ కలర్ లో మన డ్రింక్ అయితే ఉంటుంది, అదే కోకో కోలా డ్రింక్. ఆ తర్వాత ఈ కార్ కంతా రెడ్ కలర్ దేనికి వేపించానంటే, కోకో కోలా థీమ్ వచ్చేసి రెడ్ కలరే కదా. నీ షర్ట్ లాగా నా షర్ట్ లాగా కోకో కోలా షర్ట్ కానీ రెడ్ కలర్ లోనే ఉంటుంది. అందుకనే నేనైతే ఇట్లా కొట్టించాను. ఓ ఓకే, నాకైతే అర్థమైందిరా శింషాన్. బట్ పర్లేదు, నువ్వైతే బానే చేసావు. అవునా ఏమోయ్యా, నేనైతే ఇంత బాగా చేస్తే బాగానే చేసావని చెప్పి అంటావేంటి? అయినా గానీ నాకెక్కడ గిఫ్ట్? ఏంటి నీకు గిఫ్టా? అవునా ఏమోయ్యా, నీకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను, అది కానీ కోకో కోలా డే రోజు. మరి నువ్వు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేయవా? అబ్బా వీడైతే నా మాట వినేటట్లేడే. సర్లే శింషాన్, సర్ప్రైజ్ గిఫ్ట్ సంగతి వదిలేసే గానే, నీకేం కావాలో చెప్పు, అదైతే చేద్దాం. అది ఇప్పుడు వచ్చేటమంటే డొయ్యమోయ్ నా దగ్గరికి. డొయ్యమోయ్యా, నా ప్లాన్ ఏంటంటే మన ఇంటినంతా కోకో కోలా థీమ్ లో చేయాలి. ఏం చేస్తానో నాకు తెలీదు. ఏంటి కోకో కోలా థీమ్ లోనా? బట్ శింషాన్, మన ఇంటినంతా కోకో కోలా థీమ్ లో చేయాలంటే దాదాపు 10,000 20,000 బాటిల్ అయితే కావాలరా మనకి. దాదాపు 10,000 బాటిల్ అవుతాయా? అయినా పర్లేదు డొయ్యమోయ్యా, ప్లీజ్ నా కోసం మీ ఒక హెల్ప్ చేయవా? కోకో కోలా డే రోజు మన ఇల్లు అయితే స్పెషల్ గా కనిపిస్తుంది. అబ్బా వీడైతే ఇంకా నా మాట నెలా లేడు కదా అసలా. చలో, ఇంకా మనకైతే వేరే దారి లేదు కాబట్టి మనం లాస్ శాంటోస్ లోకైతే వెళ్ళి 10,000 కోకో కోలా బాటిల్ అయితే కొనుక్కొనొద్దాం, సరేనా? సరే డొయ్యమోయ్యా, మనమైతే ఇప్పుడు 10,000 కోకో కోలా బాటిల్తో మన ఇంటిని అయితే అంతా డెకరేట్ చేయబోతున్నాం. బట్ డొయ్యమోయ్య, ఒకవేళ తక్కువైతే ఏం చేద్దాం? తక్కువైతే మళ్ళీ కొందాం లేరా, ఇంకా మనకైతే వేరే దారి లేదు కదా. నేనైతే నీకు మాట ఇస్తున్నాను, మనమైతే ఈ రోజు మన ఇంటినైతే కోకో కోలా థీమ్ లో చేద్దాం. అది సూపర్ డొయ్యమోయ్య, నువ్వైతే ఏమని చెప్పావా? చలో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి కోకో కోలా డే కాబట్టి మీ అందరికి కానీ హ్యాపీ కోకో కోలా డే. అండ్ మీరందరూ కానీ మన శింషాన్కి అయితే విష్ చేసేయండి, అప్పుడు మన శింషాన్ గానీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవునాడు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరైతే నాకు విష్ చేయండి. ఈ రోజు వచ్చేసి మన లాస్ ఏంజల్స్ లో కోకో కోలా డే. అండ్ కామెంట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకొని చూస్తుంటే ఫాస్ట్ గా మీ డౌమీ మోయ్ కోసం అయితే లైక్ కొట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ డౌమీ మోయ ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నారు, కానీ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. అందుకనే ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శింషాన్, ఇప్పుడు మనం వచ్చేసి నాకు తెలిసిన ఒక షాప్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్దాం మనం, సరేనా? డొయ్యమోయ్య సరే, మనైతే ఇప్పుడు అక్కడికే వెళ్దాం పదా. ఆల్ రైట్ శింషాన్, మనం వచ్చేసి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకైతే హోల్సేల్ రేటులోనే ఇస్తాడు రయ్యన్న. హోల్సేల్ రేట్లు వేస్తాడా? అయితే డొయ్యమోయ్య మనం 20,000 బాటిల్ కొందాం. ఊరే 20,000 బాటిల్ అంటావేంటో శింషాన్? ఒకేసారి మనం అన్ని బాటిల్ కొన్నాం అనుకో మిగిలిపోతాయి. అబ్బా మిగిలిపోయిన పర్లేదు డొయ్యమోయ్య, మనైతే అందరికి పంచేద్దాము. వీడైతే ఇంకా నా మాట ఏండు. అన్నా కోకో కోలా బాటిల్ ఉన్నాయా? కోకో కోలా బాటిల్ ప్రెసెంట్ వచ్చేసి మన లాస్ శాంటోస్ లో కోకో కోలా బాటిల్ అన్ని స్టాప్ చేశారు తమ్ముడు, సేలే చేయట్లేదు అసలు. ఏంటి సేల్ చేయట్లేదా? అవును సేల్ చేయట్లేదు తమ్ముడు. అండ్ అంతేకాకుండా ఈ రోజు అయితే కోకో కోలా డే కాబట్టి ఎవరెవరైతే కోకో కోలా కొనొచ్చారో వాళ్ళందరూ స్ప్రైట్ కొనుక్కొని వెళ్ళిపోయారు. స్ప్రైట్ కొనుక్కొని వెళ్ళారా? ఏం మాట్లాడుతున్నారు?
ఈ రోజు వచ్చేసి కోకోకోలా డే కదా, అయినా కానీ స్ప్రైట్ దేనికి తీసుకెళ్లారు? ఇంకా కోకో కోలా లేదుగా తమ్ముడు, అందుకనే స్ప్రైట్ తీసుకుని వెళ్ళిపోయారు. ఊరే నాయన, అసలు ఏం జరుగుతుంది షించాన్? కోకోకోలా వచ్చేసి మన లాస్ శాంటోస్ లో అయితే సేల్ చేయట్లేదంట. సేల్ చేయట్లేదు, దేనికి చేయట్లేదు డొయ్యమోయ్యా? అసలు ఈ రోజు కోకోకోలా డే ఎందుకని సేల్ చేయట్లేదంటే మాత్రం ఏదో అయింది డొయ్యమోయ్యా. ఇదే కదా నాకు కూడా అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, ఆయన చెప్పింది కానీ విన్నారు కదా మీరు. కోకోకోలా ప్లేస్ లో వచ్చేసి స్ప్రైట్ బాటిల్స్ అయితే కొంటున్నారంట కస్టమర్స్ అందరూ. నాకు తెలిసి కోకోకోలాని అయితే మన లాస్ శాంటోస్ వాళ్ళు బ్యాన్ చేసినట్టున్నారా. బ్యాన్ చేస్తే మాత్రం డొయ్యమోయ్యా కోకోకోలా డే దేనికి జరుపుకుంటారు చెప్పు? బట్ ఇక్కడైతే ఒక్క కోకోకోలా బాటిల్ కానీ కనిపించట్లేదురా నాకు. మామూలుగా అయితే చాలానే ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే టిన్ ఫోటోలు అయితే వేసినారు. బట్ ఇక్కడైతే కోకోకోలానే లేవు. డొయ్యమోయ్యా ఏదో తేడా అయితే జరుగుతుంది. మనం వేరే షాప్కి వెళ్దాం పదా. ఏంటి వేరే షాప్ కా? డొయ్యమోయ్యా వేరే షాప్కి వెళ్దాం. వేరే షాప్కి వెళ్ళి అక్కడైతే మనం కోకోకోలాలు కొందాం. బట్ షింక్షా, నీ అన్న దగ్గరికే రాలేదంటే ఇంకా వేరే షాపులకి ఏమొస్తాయిరా చెప్పు. నాకు ఇవన్నీ తెలియదు డొయ్యమోయ్యా, మనమైతే ఈ రోజు కోకోకోలా డే జరుపుకోబోతున్నాం అంతే. వీడైతే ఇంకా నా మాటగానే విండ కదా. చలో షింక్షాన్, ఇంకా నాకైతే ఇంకో షాప్ తెలిసి ఈ చుట్టుపక్కలే. మనమైతే అక్కడికి గానీ వెళ్ళి ఒకసారి మాట్లాడదాం నీకోసం. సరే డొయ్యమోయ్యా పద. నాకు తెలిసి ఖచ్చితంగా ఆ షాప్ లో అయితే దొరుకుతాయని అనుకుంటున్నాను. ఆల్ రైట్, మనమైతే రెండో షాప్ దగ్గరికి వచ్చాం. బట్ ఇక్కడ కానీ నాకెందుకో దొరకవు అనిపిస్తుంది షింక్షాన్. అరే డొయ్యమోయ్యా, మన షాప్ లోకి వెళ్ళకుండా నువ్వు దేనికి అపశకున మాటలు మాట్లాడుతున్నావు? మనమైతే వెళ్ళి అన్నతో మాట్లాడదాం పద. అన్నతో మాట్లాడితే నాకు తెలిసి లోపల నుంచి తీసుకొస్తాడు మన కోసం. ఏం తీసుకొస్తాడో ఏమో. హలో సార్, కోకోకోలా బాటిల్ ఉన్నాయి మీ దగ్గర? సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు అసలు లాస్ శాంటోస్ లో జరిగే విషయాలు తెలుస్తున్నాయా లేదా? లాస్ శాంటోస్ లో కోకోకోలా అయితే సేల్ చేయకూడదు. లాస్ శాంటోస్ లో కోకోకోలాని సేల్ చేయకూడదా? అవును, కోకోకోలా అయితే సేల్ చేయకూడదు. అసలు ఈ రూల్ ఎవరు పెట్టారు? అయినా గానీ ఈ రోజు ఏం రోజో తెలుసా సార్? కోకోకోలా డే ఈ రోజు కానీ సేల్ చేయకూడదా? అవును సార్, లాస్ శాంటోస్ లో కోకోకోలా సేల్ చేసే వాళ్ళైతే పోలీసు వాళ్ళు జైల్లో వేస్తున్నారు. అందుకే సేల్ చేయడానికి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారన్న మీరు? సేల్ చేస్తే జైల్లో వేయడమా? ఇదేంద్రి ఇది? కోకోకోలాని సేల్ చేస్తే జైల్లో వేస్తారా? సార్, మీకు కావాలంటే కోకోకోలా ప్లేస్ లో మాజా ఉంది, ఇంకా స్ప్రైట్ ఉంది. అవి కావాలంటే మీరు తీసుకోవచ్చు. లేదు లేదు, నేనైతే తీసుకుంటే కోకోకోలాని తీసుకుంటాను. నాకైతే స్ప్రైట్ మాజా అయ్యేం అవసరం లేదు. ఏమంటారు షింక్షాన్? అవును డొయ్యమోయ్యా, నాకైతే ఏ అవసరం లేదు. మనం ఇప్పుడు దేనికి వచ్చాం? కోకోకోలా కోసమే వచ్చాం. మనైతే కోకోకోలాని తీసుకుంటాం. ఆరా షింక్షాన్, మనమైతే కోకోకోలానే తీసుకుందాం. ఇక్కడైతే వెయిట్ ఏ సెకండ్, ఈ మిషన్ ఉంది సార్. ఈ మిషన్ లో కోకోకోలా వస్తుందా? సార్, అదైతే జస్ట్ కంపెనీ మిషన్ అంతే, దాంట్లో నుంచి కోకోకోలా అయితే రాదు. ఓకే, నాకైతే అర్థమైంది ఫ్రెండ్స్. ఆయన ఏం చెప్పాడంటే ఈ మిషన్ వచ్చేసి కోకోకోలా కంపెనీదంట. బట్ ఇందులో నుంచి అయితే కోకోకోలా రాదని చెప్పి ఆయన అయితే చెప్తున్నాడు. Big on festive decor on Meesho. Download now. ఈ ఇచ్చినెస్ మరియు డాండ్రఫ్ వద్దనుకున్నప్పుడే వస్తాయా? అందుకే ఆయన అయితే చెప్తున్నాడు. సర్లే డొయ్యమోయ్యా, ఇంకా టైం వేస్ట్ చేయడం దానికి మనం వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్దామా? ఇంకా నాకు తెలిసి షింక్షాన్, ఒకవేళ షాపుల్లో అమ్మకపోతే ఏమి, బయట వచ్చేసి చిన్న చిన్న క్యాన్స్ అమ్ముతుంటారు తెలుసా? డొయ్యమోయ్యా తెలుసు, వెండింగ్ మిషన్ లో కదా. అవునరా షింక్షాన్, వెండింగ్ మిషన్ లో అయితే మనం డబ్బులు వేస్తే మనకు క్యాన్స్ వస్తాయి. ఆ క్యాన్స్ మనం తీసుకుందాం, ఏమంటావు? క్యాన్స్ తీసుకుందామా? ఆరా షింక్షాన్, క్యాన్స్ నే తీసుకుందాం. ఎందుకంటే బాటిల్ అయితే వీళ్ళు సేల్ చేయట్లేదు. సో ఇంకా మనకైతే లాస్ట్ ఉండే ఛాన్స్ అదే అనమాట. మనమైతే ఎక్కడో దగ్గర వెండింగ్ మిషన్స్ ఉంటాయి. ఆ వెండింగ్ మిషన్స్ లో నుంచి మనం అయితే క్యాన్స్ తీసుకుని ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్దాం, సరేనా? అలా అయితే ఓకే డొయ్యమోయ్యా పద. మనమైతే ఫస్ట్ గా క్యాన్స్ తీసుకుందాం. కానీ క్యాన్స్ అయితే కొంచెం ఎక్కువ డబ్బులు పడతాయి అనుకుంటా కదా డొయ్యమోయ్యా. అయినా పర్లేదు లేరా షింక్షాన్, ఇంకేం చేస్తావు? నీకు మాట ఇచ్చే కదా. నీకు మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేనైతే ఆ మాటని ఫినిష్ చేసి తెరతాను. అలా అయితే ఇంకా సూపర్ డొయ్యమోయ్యా, మనమైతే ఫాస్ట్ గా ఆ వెండింగ్ మిషన్ దగ్గరికి అయితే వెళ్దాం పదా. ఇంతకీ ఆ వెండింగ్ మిషన్ లో అక్కడ ఉన్నాయి ఏంటో, మనమైతే ఇప్పుడు ఆ వెండింగ్ మిషన్ లో ఎతకాలి. ఓయ్ బాబు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇక్కడ కోకోకోలా లేదు, ఉత్త స్ప్రైట్ మాత్రమే ఉంది. నీకు కావాలంటే స్ప్రైట్ తీసుకో, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు ఏం మాట్లాడుతున్నారన్న మీరు? ఇక్కడేమో కోకోకోలా మిషన్ పెట్టినారు, కానీ దీంట్లో నుంచి కానీ కోకోకోలా రావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? లాస్ శాంటోస్ లో కోకోకోలా అయితే సేల్ అవ్వట్లేదు. ఎవరిని అడిగినా నీకు ఇదే చెప్తారు. ఆఖరికి నువ్వు ఈ మిషన్ లో ట్రై చేసినాగా నీకైతే కోకోకోలా రాదు. వేరే ఏదైనా ట్రై చేయి, నీకు వస్తుంది. వేరే ఏదైనా అంటే ఏంటన్నా? ఇక్కడ వచ్చేసి స్ప్రైట్, మాజా, ఇంకా మెరిండా ఈ మాత్రమే ఉన్నాయి. నాకు కావాల్సింది కోకోకోలా. ఎందుకంటే ఈ రోజు కోకోకోలా డే. బట్ మీరు ఈ డే రోజు కానీ కోకోకోలా సేల్ చేయట్లేదు, ఇదేంటిది? నన్ను అడిగితే నేనేం చెప్తాను? వెళ్ళి కంపెనీ వాళ్ళు అడుగుపో. అసలు ఏంట్రా షింక్షాన్ ఇది? తమ్ముడు నీకు కోకో కోలా కావాలా? కోకోకోలానా? అవును కావాలి. ఇప్పుడు నువ్వు కోకో కోలా మామూలుగా కొనాలంటే బయట 20 రూపాయలు, కానీ నా దగ్గరైతే 100 రూపాయలకి అమ్ముతాను. ఏంటి 100 రూపాయలా? డొయ్యమోయ్యా 100 రూపాయలు అంటే తీసుకో డొయ్యమోయ్యా ప్లీజ్. ఎందుకంటే లాస్ శాంటోస్ లో అసలు కోకోకోలాని దొరకట్లేదు. ప్లీజ్ డొయ్యమోయ్యా తీసుకో. సరేలే, ఇంకా నా దగ్గరైతే వేరే దారి లేదు కాబట్టి సార్ ఓకే, నాకు వచ్చేసి ఒక 10,000 బాటిల్ కావాలి. ఏంటి 10,000 బాటిల్లా?
అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? 10,000 బాటిల్ ఏం చేసుకుంటారు? అవన్నీ నీకు అనవసరం. నాకు 10,000 బాటిల్ ఇస్తావా? కావాలంటే బాటిల్కి 100 రూపాయలు లెక్క నేను ఇస్తాను. లేదు, నా దగ్గరైతే ఒక బాటిల్ మాత్రమే ఉంది. ఏంటి, ఒక్క బాటిల్ సేల్ చేస్తున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకు వచ్చేసి 10,000 బాటిల్ కావాలి. ఆ ఒక్క బాటిల్ సేల్ చేసే దానికి నువ్వైతే వెనకాలే తిరిగి మరీ మాట్లాడాలా నాతోటి? ఓరే నాయన, పోండి పోండి. మీకు వచ్చేసి లాస్ శాంటోస్ లో ఒక బాటిల్ కాదు, 6 బాటిల్ దొరకడం గానీ ఎక్కువ. నేను వచ్చేసి गौरी जो भी छूती थी वह कूलर बन जाता था। एक दिन गौरी गर्मी से बेहाल एक हैंडपंप छूती है और वह एक बड़े कूलर में बदल जाता है। साइकिल पकड़ी, गौरी जो भी छूती थी वह कूलर बन जाता था। एक दिन गौरी गर्मी से बेहाल एक हैंडपंप छूती है और वह एक बड़े कूलर में बदल जाता है। साइकिल पकड़ी तो कूलर, सिलाई मशीन छुआ कूलर, आंगन में लगे गुलाब को छुआ तो कूलर ही कूलर। गौरी रोते हुए घर से बाहर भागी, बाहर खड़ी थार छुआ तो कूलर, गलती से एक घर छू दिया, वहाँ भी कूलर का ढेर लग गया। पूरा मोहल्ला कूलर से भर गया। गाँव वालों ने कहा ऐसे तो पूरा गाँव कूलर में बदल जाएगा। सबने मिलकर गौरी को गाँव से बाहर भेज दिया। गौरी की आंखों में आंसू आ गए। उसने अपने सर पर एक छोटी सी पोटली रखी और अकेले शहर की तरफ चल पड़ी। बहुत दूर चलने के बाद गौरी शहर पहुंची। वहाँ उसने देखा शहर में कूलर की बहुत मांग है। उसने पास पड़ा एक खाली बोतल छुआ और वह भी एक कूलर में बदल गया, जिससे गौरी मुस्कुराने लगी। उसने तुरंत सड़क किनारे खुले जगह पर कूलर की दुकान लगा दी। बोर्ड में लिखा था 500 में कूलर। अब देखते ही देखते वहाँ कूलर खरीदने वालों की भीड़ लग गई। पहले दिन 50 लोग आए, दूसरे दिन 100, तीसरे दिन पूरा शहर उमड़ पड़ा। कुछ ही महीनों में गौरी करोड़पति बन गई। शहर में उसकी बड़ी बड़ी कूलर की दुकान खुल गई। लेकिन एक रात गौरी अपनी सबसे बड़ी दुकान में बैठकर रोने लगी, क्योंकि किसी ने अभी तक इस वीडियो को एक लाइक और सब्सक्राइब नहीं किया था। गौरी जो भी छूती थी वह